హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఫెంటాస్టిక్ గా ఉండే విలేజ్ స్టైల్ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ కర్రీని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసేయొచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గానీ, ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు గానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎందుకండి ఆలస్యం, వీడియో చివరి దాకా చూసి నేను చెప్పే టిప్స్ తో ఈజీగా ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మిక్సీలోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 ఉల్లిపాయలు వేసి మంచి బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే దీని అసలైన రుచి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉప్పు నీటితో శుభ్రం చేసుకున్నటువంటి 1/2 కిలో మటన్ వేసి ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 3-4 పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ కి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఒకవేళ అందుబాటులో లేకుంటే స్కిప్ చేసి మన నార్మల్ కారాన్నే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే గుప్పెడు పుదీనా ఆకులు వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక ఇందులో సుమారు పావు కప్పు వాటర్ ని వేసి కలుపుకోవాలి. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీకి సరిపడేటట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో సన్నగా స్లైస్ చేసుకున్నటువంటి 3 టమాటోలు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బుకున్నటువంటి కొబ్బరి గసాల పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని మరో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్లో చేసుకున్నట్లయితే 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసి ఓసారి కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవడం. అంతేనండి, ఎంతో ఫ్లేవర్ఫుల్ గా అచ్చం ఊళ్ళో వండుకునే విలేజ్ టేస్టే వస్తుంది కర్రీకి. ఈ మటన్ కర్రీని రైస్ తో, రోటీతో లేదా పూరీలతో సర్వ్ చేసుకుంటే కూడా ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ కర్రీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.